కరీంనగర్ నగరపాలక సంస్థ 10వ డివిజన్లో కాసర్ల ఆనంద్ లక్ష్మి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య అక్షింతలు గడప గడపకు పంపిణీ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు, స్థానిక దేవాలయాల కమిటీల ప్రతినిధులు, బీజేపీ నాయకులు, యూత్ సభ్యులు, డివిజన్ ప్రజల ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య అక్షింతలతో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణతో మంగళ వాయిద్యాలతో ప్రతి ఇంటింటికి వెళ్లి అక్షింతలు అందించారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామయ్య మందిరము ఈ నెల 22న ప్రారంభం అవడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ కార్పొరేటర్ కాసర్ల ఆనంద్ లక్ష్మి మరియు కాసర్ల వేణు, హరిచర్ల రాజు, రాజమల్లయ్య, సంపత్, శ్రీనివాస్, ఇళయరాజా, హనుమాన్లు, లింగారెడ్డి, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి అక్షింతలు అయోధ్య నుంచి ప్రతి ఇంటికి వచ్చాయి. ఆ అక్షింతల్ని గడప గడపకి కరీంనగర్లోని 10వ డివిజన్లో ప్రతి గడప గడపకు పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మంగళహారతులతో మహిళలు మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా సంతోషంగా ఎన్ని జన్మల పుణ్యమో అని చెప్పేసి ఈ కార్యక్రమం అని చెప్పేసి ఆ అక్షింతలు తీసుకొని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య నుంచి వచ్చిన రాముల వారి అక్షంతలు ఈరోజు గత 5 రోజులుగా మా డివిజన్లో 10వ డివిజన్లో వితరణ చేయడం జరుగుతుంది. దానికి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. అందరూ శ్రీరాముని అక్షంతలు రాగానే స్వయంగా ఆ రాముల వారి దీవెనలు పొందినట్టుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ అది నా ఆధ్వర్యంలో నేను కూడా అందులో పాలు పంచుకొని నేను చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. జై శ్రీరామ్. అమ్మ, ఈ అక్షింతల్ని 22వ తారీఖు రోజు స్వామివారి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఈ అక్షింతల్ని పిల్లలకి దీవెన ఇవ్వండి. మీ పెద్దవాళ్ళు ఉంటే మీరు కూడా దీవెన తీసుకోండి. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మొత్తం దీపాలు పెట్టేసి దీపాల పండుగలాగా జరుపుకోవాలండి. జై శ్రీరామ్.